యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-7 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-7 వచనాలు నేను ఈరోజు నా యొక్క వాక్య భాగం అందులో నుంచి 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా 53 5వ వచనాన్ని మనము చదువుకుందాం. మన మన అతిక్రమ అతిక్రమములను చదవండి. చదవండి. చదవండి సార్ చదవండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యంను మనం ఇంట్లో దీవించుగాక. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నల్లుగా గొట్టబడెను అని దేవుని యొక్క లేఖన భాగంలో వ్రాయబడినట్టు మనం చూసి ఉంటున్నాం. మనం ఇప్పుడు శ్రమల దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని చెప్పనని బలంగా ప్రేరేపించి ఉన్నాను కాబట్టి జ్ఞాపకం చేసి ఉంటున్నా. యేసు ప్రభుల వారు ఆ దేవాతి దేవుడు, ప్రభులో ప్రభువు, మన రక్షకుడు నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, నీకు నాకు పరలోక రాజ్యమును సిద్ధపరచడానికి ఈ భూలోకంలో ఉన్నటువంటి మనందరి నిమిత్తమై యేసయ్య నలగగొట్టబడినట్లుగా ఈ లేఖన భాగంలో మనము చూస్తుంటున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే నలుగగొట్టబడిన క్రీస్తు. మన అంశము నలుగగొట్టబడినటువంటి క్రీస్తు అనే అంశం మీద మనం దీని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ఏ విధంగా నల్లగొట్టబడినాడు? యేసు ఏ విధంగా నల్లగొట్టబడినాడు? యెషయా 53 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా 53 7వ వచనం. అతడు అతడు దౌర్జన్యము నొందెను. అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు, బుచ్చు కత్తిరించు వాని గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అతడు నోరు తెరవలేదు. మన పాపముల విషయమై యేసయ్య దౌర్జన్యము నొందినట్లుగా మనం చూస్తున్నాం. దౌర్జన్యంగా ఆయన నల్లగొట్టబడినట్లుగా మన నిమిత్తమే దౌర్జన్యంగా అన్యాయంగా ఆయనను శిక్షించినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. అని ఏ పాపం చేయలేదు యేసయ్య. ఏ పాపం చేయలేదు కానీ అన్ని పాపాలు చేసినటువంటి మన కొరకు యేసయ్య దౌర్జన్యంగా బంధించబడినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగం చూస్తుంటాం. ఇదంతా ఎవరి కోసం చేశాడంటే నీ కోసం, నా కోసమే యేసు ప్రభుల వారు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలో పెరుకు వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మి వేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖమును దాచుకొనలేదు. ఎంత నలగొట్టబడినాడు యేసయ్య అంటే నీ కొరకు, నా కొరకు అంతగా నలగొట్టబడినాడు. ఏ విధంగా నలగొట్టారంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేసినట్లు మనం చూస్తాం. ఆయన యొక్క వెంట్రుకలు పెరికి వేసినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఆయనను బాగా వీపు మీద భయంకరంగా కొట్టినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. ఇదంతా దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయన ఎంతగానో నలిగిపోయినట్లుగా యేసయ్య ఎంతగానో నీ కొరకు, నా కొరకు నలిగిపోయినట్లుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి అంతగా నల్లగొట్టబడినటువంటి యేసయ్య మన పైన ఎంతో ప్రేమతో చేశారు కాబట్టి మనందరూ కూడా ఆయనను ప్రేమించి ఆయన బిడ్డలుగా మనము జీవించాలని దేవుని యొక్క లేఖన భాగం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన పూర్వీకుల చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటే రోమా ప్రభుత్వం వారు వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు యూదులు ఇంటి నుంచి బయటికి వస్తే చాలు వాళ్ళని షూట్ చేసేటటువంటి వారు. అంటే డోర్ ముందల ఒకడు సైనికుడు రెడీగా ఉంటాడు గన్ పట్టుకొని. అంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు అందులోనే ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనే ఉన్న కాడికి తినాలి, చనిపోవాలి. అలాంటి పరిస్థితుల్లో యూదులు అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు తమ పిల్లలను చంపుకొని తిన్నటువంటి పరిస్థితులు వారికి ఎదురైనాయి. అంత భయంకరమైన పరిస్థితులు దేవుని బిడ్డలు ఎదుర్కొన్నారు. నిజంగా అంత భయంకరంగా రోమ ప్రభుత్వం వారు ఆ విధంగా అప్పుడు భయంకరంగా ఇజ్రాయెల్ ప్రజలను శిక్షించినట్లుగా బంధించడం మనం చూస్తుంటున్నాం. నిజంగా అలాంటి వారికి దేవుడు ఇప్పుడు ఏం చేసిండంటే ఆయన యొక్క బలి ద్వారా, ఆయన యొక్క శ్రేష్టమైన రక్తాన్ని చిందించడం ద్వారా
మన కొరకు నల్లగొట్టబడ్డ ద్వారా ఇప్పుడు అలాంటి దినాలు మనకు లేకుండా నిజంగా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసినా మనం చూస్తుంటున్నాం. ఆ నల్లగొట్టబడుతుంటే కూడా భయంకరంగా హింసిస్తుంటే కూడా భయంకరంగా ఆయనను కొడుతుంటే కూడా చెంపల మీద కొడుతుంటే ఉమ్మి వేస్తుంటే కూడా ఒక మాట అంటున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. క్షమించమని చాలా చక్కటి మాట, క్షమించేటటువంటి చక్కటి మాట అక్కడ పలుకుతూ మనం చూస్తుంటున్నాం. ఆయన భయంకరంగా నలగొడుతున్నప్పుడు, హింసిస్తూ ఉంటున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు మనందరి కూడా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు గనుక క్షమించమని దేవుడు అంటున్నాడు. అందుకు ఒక చరణం ఉంది. మెల్లని చల్లని స్వరమే వినబడెను. మెల్లని చల్లని స్వరమే వినబడెను. తండ్రి వీరేమి చేయుచున్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారు. ఎరుగరు గనుక క్షమించుమనెన్ ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు, వేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా. నా ప్రియుడు యేసు. ఆయనను బాగా కొడుతున్నప్పుడు, బాగా హింసిస్తుంచినప్పుడు, బాగా ఎంతో భయంకరంగా ఆయనకు చెంపల మీద కొడుతూ, ఉమ్మిస్తూ, అవమానపరుస్తున్నప్పుడు కూడా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అంటున్నాడు. ఆయన శరీరం మాత్రం అలగటపడలేదు. ఆయన హృదయం, ఆయన మనస్సు కూడా నల్లగొట్టబడింది. ఆయన మనస్సు కూడా ఎంతగానో గాయపరచబడి మనం చేసినటువంటి అతిక్రమ పనులను బట్టి, క్రియలను బట్టి, మన యొక్క అపవిత్రమైన క్రియలను బట్టి యేసయ్య హృదయం గాయపరచబడింది. ఆయన మనస్సు నల్లగొట్టబడింది. ఆయన శరీరం కూడా నీ కొరకు, నా కొరకు నలగొట్టబడింది. కాబట్టి అలాంటి గొప్ప దేవాతి దేవునికి మనం బ్రతికినంత కాలము కృతజ్ఞత కలిగి మన జీవితాన్ని మనము కొనసాగించాలని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ విధంగా ఆయన నల్లగొట్టబడిన ఉద్దేశం మనం చూసాం. రెండవదిగా ఎందు నిమిత్తమై యేసయ్య నీ కొరకు, నా కొరకు నల్లగొట్టబడినాడన్న విషయం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకొరకు, ఎందు నిమిత్తమై యేసయ్య నలగొట్టబడినంటే, ఆయన నీ పట్ల, నా పట్ల అంత గొప్ప ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి మనము నరకంలో వేయబడము ఆయనకు యేసయ్యకి ఇష్టం లేదు. మనము శిక్ష పొందడము యేసుకి ఇష్టం లేదు. ఎందుకంటే తల్లిని, తండ్రిని మించినటువంటి ప్రేమ యేసయ్య గొప్ప ప్రేమ మన పట్ల చూపిస్తూ ఉంటున్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులైనా కొన్నిసార్లు మర్చిపోతారేమో గానీ, నేను మాత్రం నిన్ను మరువను, విడువను అని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. అంత గొప్ప దేవాదేవుడు. ఒకానొక సందర్భంలో మన యొక్క పూర్వీకుల చరిత్రలో ఆహ్, దేవుని బిడ్డలు ఇజ్రాయేలీయులు కొంతమందిని బానిసలుగా తీసుకొని వెళ్ళేటటువంటి వారు. బానిసలుగా 17వ శతాబ్దంలో ఆహ్, అమెరికాలోను, ఇంగ్లాండ్‌లోను కొన్ని కొన్ని ప్రదేశాలు కూడా బానిసలు తీసుకొని వెళ్ళేటటువంటి వారంట. అదే విధంగా మన యొక్క పూర్వీకుల చరిత్రలో కూడా ఆహ్, ఆహ్, భయంకరంగా బానిసలను తీసుకొని వెళ్లి వారితో వెట్టి చాకిరీ చేయించినటువంటి వారు. భయంకరంగా వారిని హింసించారంట. అలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ ఏం చేస్తదంటే, తన కుమార్తెను తీసుకొని ఏదో ఏదో రకంగా బాగా వేసవి కాలం ఏదో రకంగా ఆమె ఆహ్, బయటపడి పారిపోతుంటది. సైనికులు ఆమె వెంటాడుతుంటారు. ఇంగా చిన్న పాప ఉంటది. బాగా అలసిన స్థితిలో ఉంటది. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆమె ఒక దగ్గర నిలబడతది. చెట్లు లేవు. ఎడారి ప్రాంతం. ఆహ్, భయంకరంగా చెట్టు లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆ చిన్న పాపను పట్టుకొని ఎండలో నిలబడితే కాళ్ళు బాగా కాలుతుంటాయి. కాళ్ళకి చెప్పులు లేవు. అలాంటి పరిస్థితిలో ఆమె ఏం చేస్తదంటే కాళ్ళు బాగా కాలుతున్నందుకు ఆ చిన్న పాపను ఇసుకలో కింద పడుకోబెట్టి తన కాళ్ళు ఆ పాప మీద పెట్టి నిలబడతది. నిలబడినప్పుడు కొంతసేపటి తర్వాత ఆ చిన్న పాప మరణిస్తది. అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా కొన్ని సందర్భాల్లో తల్లి అయినా మరుస్తదేమో గానీ, యేసుప్రభు మనల్ని మర్చేవాడు కాదు. తన ప్రాణం విషయంలో, తన బాధ విషయంలో మన యొక్క పూర్వీకుల చరిత్రలో ఆమె ఆ విధంగా బానిస అయినప్పుడు ఆ విధంగా
చేసినప్పుడు నిజంగా గమనిస్తే నిజంగా యేసుప్రభు మన కొరకు సొంత తల్లైన ప్రాణం పెట్టడానికి ఇష్టపడలేదు గానీ, యేసుప్రభు మన కొరకు తన ప్రాణాన్ని ఆయన బలిగా అర్పించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రేమను బట్టి, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన, ఆయన ప్రేమ ఎంతో మధురమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను బట్టి నీ కొరకు, నా కొరకు యేసయ్య తన శ్రేష్టమైన రక్తాన్ని చిందించాడు, నల్లగొట్టబడినాడు. అతని ప్రేమ మధురం మధురం, ఎన్నటికి నే మరువలేను. అతని ప్రేమ మధురం మధురం, ఎన్నటికి నే మరువలేను. ధరవుసెను జీవం, నాకిచ్చే నిత్య జీవం. శాపమంతా బాపి నన్ను దీవించెనుగా నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు. వేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు. ఆయన ప్రేమ ఎంతో మధురాతి మధురమైనటువంటి ప్రేమ. తల్లిదండ్రులను మర్చిపోతారేమో కానీ, యేసు నిన్ను నన్ను మరువడు. ఎందుకంటే అంత ప్రేమ మన పట్ల చూపిస్తూ ఉంటున్నాడు. అంత గొప్ప ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు. గొప్ప దేవాతి దేవునికి మనము ఇక్కడ పాటలో రాయబడిన విధంగా ఎన్నటికి నేను మరువలేను. ఆయన ప్రేమను మనం మర్చిపోకూడదు. ఆయన చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన మన కొరకు నలగొట్టబడినటువంటి ఆ విధానాన్ని మర్చిపోకుండా, మనం బ్రతికినంత కాలము యేసయ్యకు కృతజ్ఞత కలిగి, ఆయన బిడ్డలుగా, ఆయన ఇష్టానుసారంగా మనము జీవించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉంటున్నాం. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ఎవరి నిమిత్తము నల్లగొట్టబడినాడు? క్రీస్తు ఎవరి నిమిత్తం నల్లగొట్టబడినాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5 వచనంలో మన అతిక్రమములు చేయు వారి నిమిత్తము, దోషములు చేయు వారి నిమిత్తము ఆయన నల్లగొట్టబడినట్టుగా మనం చూస్తుంటాం. 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నల్లగొట్టబడెను అని దేవుని యొక్క లేఖన భాగంలో వ్రాయబడిన మనం చూసొచ్చున్నాం. ఎవరి నిమిత్తము ఆయన నలగొట్టబడినంటే, నీ నిమిత్తం, నా నిమిత్తమే యేసు నలగొట్టబడినాడు. మనం చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి, మనం చేసినటువంటి దోషమును బట్టి, నీ కొరకు, నా కొరకు నలగొట్టబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే మనం త్రోవ తప్పిన వారంగా మనం ఉన్నాం. మన ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి ఏ అతిక్రమం చేయనటువంటి వాడు, ఏ పాపము చేయనటువంటి వాడు యేసయ్య. ఆయన లోపల ఏ దోషము లేదు. కానీ దోషములు చేసినటువంటి మన కొరకు యేసయ్య నల్లగొట్టబడినాడు. పాపము చేసినటువంటి మన కొరకు ఆయన నల్లగొట్టబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అంతగా నీ కొరకు, నా కొరకు త్యాగం చేసినటువంటి ఆ దేవాతి దేవునికి నిజంగా మనం ఎంతగా కృతజ్ఞత కలిగి మనం జీవిస్తూ ఉంటున్నాం. మన హృదయంలో ఆయనకు ఎంతవరకు స్థానం ఉంది. ఈ లోక సంబంధమైన వాటికి ఎక్కువగా మనము ఆశ కలిగిన మన హృదయంలో స్థానం ఇస్తుంటున్నాము. యేసయ్య మన హృదయంలోకి యేసయ్యకి మనము స్థానం ఇవ్వాలి. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు ఆయన ఎంతగానో నలుగగొట్టబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎంతగానో నల్లగొట్టబడినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని యొక్క లేఖనం ప్రకారము నీ కొరకు, నా కొరకు యేసు ఇంత నల్లగొట్టబడినాడు కాబట్టి మనందరం కూడా యేసయ్య నేను నీ కొరకు నాయన నీ ఇష్టమైన బిడ్డగా నా జీవితం కొనసాగిస్తున్న ప్రభువుని తీర్మానం చేసుకుందాం. చివరిగా క్రీస్తు నల్లగొట్టబడ్డ ద్వారా మనకు కలిగిన ప్రయోజనం లేకుంటే ఫలితాలు, లాభాలేంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. 53వ అధ్యాయం 5వ వచనంలో మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత మనకు స్వస్థత కలుగుతుంది. దొరికెను. పాపమనే రోగం నుంచి మనకు స్వస్థత దొరికింది. మన సమానార్థమైనటువంటి శిక్ష అంటే ఆయన మరణం పొందుట ద్వారా, ఆయన నలగొట్టబడ్డ ద్వారా, ఆయన మన కొరకు చేసిన త్యాగం ద్వారా మనకు సమాధానమైన దొ సమాధానం దొరికిందనే విషయాన్ని దేవుడు మనతో జ్ఞాపకం చేసిన మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా ఆయన పొందిన దెబ్బల చేత మనకేం దొరికిందంట? స్వస్థత స్వస్థత కలుగుతుంది. దొరికినట్లు మనం చూస్తుంటున్నాం. స్వస్థత దొరికింది. వీపంత దున్నా బడిన గలితో
కారెరాత వరదలు కనుమా విపంతదున్నా బడి నాగలితో కారెరాత వరదలు కనుమా యేసు రక్తంలో రక్షణ యేసు రక్తంలో స్వస్థత నాకై మరణించి తిరిగి లేచే సజీవునిగా నా ప్రియుడు యేసు నా ప్రియుడు యేసు వేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు నా ప్రియుడు యేసు మనకు యేసు రక్తములో రక్షణ, యేసు రక్తములో స్వస్థత మనకు దొరికింది. ఆయన నల్లగొట్టుడు బట్టు ద్వారా మనకు రక్షణ దొరికింది. అదేవిధంగా పాపం అనే రోగం నుంచి మనకు స్వస్థత దొరికింది. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 8 వచనంలో ఒక మాట రాస్తున్న పుస్తకం జ్ఞాపకం చేసి ఉండగానే చనిపోయే కాబట్టి మనం పాపగానే యేసు చనిపోయాడు. ప్రాణం పెట్టిన వారు లేరు. ఆయనే ప్రాణం పెట్టాడు. యేసు కొరకు గాయపరచబడినాడు. ఆయన శరీరం మాత్రమే కాదు, ఆయన మనసు, ఆయన హృదయము ఎంతగానో గాంది. ఆయన మనసు మన కొరకు నల్లగుంటే నీ పట్ల ప్రేమ చూపిస్తూ ఉంటున్నాడు. మన పైన ఎంతో ప్రేమ ఉన్నది ఆయనకు. ప్రేమ ద్వారానే నీ కొరకు, నా కొరకు నల్లగొట్టబడినాడు. కాబట్టి మనందరం కూడా మన హృదయాలు పరీక్ష చేసుకుందాం. మన యొక్క జీవిత పరీక్ష చేసుకుందాం. అంతగా నీ కొరకు, నా కొరకు యేసు చేసిన త్యాగాన్ని బట్టి మరి ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనందరం కూడా దేవుని ఇష్టానుసారంగా మనం జీవించుదాం. మొట్టమొదటిగా యేసు ఏ విధంగా నల్లగొట్టబడినాడు, రెండవదిగా ఎందు నిమిత్తం నల్లగొట్టబడినాడు, అదేవిధంగా మూడోదిగా ఎవరి నిమిత్తం నల్లగొట్టబడినాడు, ఈ విధంగా నల్లగొట్టబడి ద్వారా మనకు కలిగిన ప్రయోజనాలు, లాభాలు ఏంటివి అనే విషయాలు మనం చూసుకున్నాం. కాబట్టి ఇవేవి కూడా మర్చిపోకుండా మన హృదయంలో భద్రపరుచుకొని పదే పదే నెమరు వేసుకుంటూ ఆయన శిలువ మీద చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని ఆయనకు ఇష్టానుసారంగా మనం కొనసాగించుదాం. ఆయన బిడ్డలుగా, ఆయనకు మహిమకరంగా మన యొక్క జీవితాన్ని ఆయన సంతోషపెట్టే బిడ్డలుగా మన యొక్క జీవితాన్ని మనం కొనసాగించుదాం. అలాంటి జీవితం దేవుడు నీకును, నాకును మనందరికిని అనుగ్రహించును గాక. ఆమేన్.